హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం యావరేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 96. ఇక్కడ ఏమంటున్నాడంటే ది యావరేజ్ స్పెండింగ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ పర్ వీక్ డ్యూరింగ్ ఎ 4-week పీరియడ్ ఆన్ ఎసెన్షియల్ ఐటమ్స్ వాజ్ రూపీస్ 1475. డ్యూరింగ్ ది ఫస్ట్ 3 weeks ద ఫ్యామిలీ స్పెంట్ రూపీస్ 1200, రూపీస్ 1500 అండ్ రూపీస్ 1875 on such items. How much did the family spend on these items in the final week to ensure that the weekly average is maintained అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 4 వారాల కాలంలో అత్యవసర వస్తువులపై ఒక కుటుంబం యొక్క ఖర్చు వారానికి 1475 రూపాయలు. మొదటి 3 వారాల్లో ఆ కుటుంబం ఆ వస్తువులపై 1200 రూపాయలు, 1500 రూపాయలు మరియు 1875 రూపాయలు ఖర్చు చేసింది. చివరి వారంలో ఈ సగటు ఖర్చు నిలుపుకోవడానికి ఆ కుటుంబం ఈ వస్తువులపై ఎన్ని రూపాయలు ఖర్చు చేసింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే యావరేజ్ ఇచ్చాడు. దేనికి సంబంధించి 4 weeksకి సంబంధించి ఖర్చు ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన యావరేజ్ అయితే ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో 4 weeks యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 4 weeks యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 1475 రూపీస్ అయితే ఇచ్చాడనమాట. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చూడండి, డ్యూరింగ్ ద ఫస్ట్ 3 weeks ద ఫ్యామిలీ స్పెంట్ 1200 రూపీస్, 1500 రూపీస్, 1875 రూపీస్ అనేసి ఇచ్చాడనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఈ 4 weeksలో 3 weeks ఉంటాయి కదా, ఫస్ట్ 3 weeks. సో దాంట్లో ఖర్చులు ఎలా ఉన్నాయంటే చూడండి, ఫస్ట్ వీక్లోనేమో 1200 ఖర్చు అయింది, సెకండ్ వీక్లోనేమో 1500 ఖర్చు అయింది, థర్డ్ వీక్లోనేమో 1875 ఖర్చు అయింది. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే హౌ మచ్ డిడ్ ద ఫ్యామిలీ స్పెండ్ ఆన్ దీస్ ఐటమ్స్ ఇన్ ద ఫైనల్ వీక్ టు ఎన్షూర్ దట్ ది వీక్లీ యావరేజ్ ఈజ్ మెయింటైన్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఈ వీక్లీ యావరేజ్, ఈ యావరేజ్ ఏదైతే ఉందో ఇది మెయింటైన్ అవ్వాలంటే 4th week ఉంటుంది కదా, 4th week, ఈ 4th weekలో ఎంత ఖర్చు పెట్టారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇది మెయింటైన్ చేయడానికి ఈ 4th weekలో ఎంత ఖర్చు పెట్టారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు సింపుల్గా. ఓకేనా. సో దీన్ని మనం 2 different waysలో చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ ఈ 4 weeks యొక్క యావరేజ్ తెలుసు కదా, సో ఇది తెలుసు కాబట్టి ఇక్కడ 4 weeks యొక్క సమ్ కనుక్కోండి. సమ్ కనుక్కొని ఇక్కడున్న ఫస్ట్ 3 weeks యొక్క సమ్ తీసేశారనుకోండి, ఈ 4 weeks యొక్క సమ్లోంచి 3 weeks యొక్క సమ్ తీసేస్తే అప్పుడు ఇక్కడ ఉండే వాల్యూ 4th weekలో ఎంత ఖర్చు పెట్టారో తెలిసిపోతుంది. అలా అయినా చేయొచ్చు, లేదంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది చేసినా సరే సింపుల్గానే వస్తుంది. జాగ్రత్త చూడండి, ఇక్కడ 4 weeks యొక్క ఈ 4 weeks యొక్క యావరేజ్ ఎంత 1475. మరి వీటి యొక్క యావరేజ్ 1475 అంటే ఇది 1475 ఉండాలి, ఇది 1475 ఉండాలి, ఇది 1475 ఉండాలి, ఇది కూడా అంతే ఉండాలి. అవునా. సో ఇది కూడా ఎంత ఉండాలి, 1475 ఉండాలి. కాబట్టి 1475 పక్కన పెట్టేసాయి. సో ఇది ఎగ్జాక్ట్గా 1475 ఉంది కాబట్టి 0 పెట్టేసాయి. ఇది ఎంత తక్కువ ఉంది 1475 కంటే, ఇది ఎంత తక్కువ ఉందంటే 275 తక్కువ ఉంది. అవునా. సో -275. ఇది ఎంత ఎక్కువ ఉంది, దీనికంటే 25 ఎక్కువ ఉంది కాబట్టి +25. అలాగే దీనికంటే ఇది 1875 ఎంత ఎక్కువ ఉంది, 400 ఎక్కువ ఉంది కాబట్టి +400. అలాగే ఇక్కడున్న వాల్యూ అనేది ఎంత ఎక్కువ ఉంటుందో ఎంత తక్కువ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి లెటర్స్ +x అనుకుందాం. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పా, ఈ మొత్తాన్ని యాడ్ చేసామనుకోండి, మొత్తాన్ని యాడ్ చేస్తే ఏం రావాలి మనకి, 0 రావాలి. పై వాటిని యాడ్ చేస్తే 0 రావాలి. మరి ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, -275 +25 ఎంత అవుతుంది, -250 అవుతుందా, -250 +400, -250 +400 ఎంత అవుతుంది, 400లోంచి 250 తీసేస్తే 150 అవుతుంది. 150 + x, 150 + x ఏమవుతుంది, ఏమవ్వాలి, 0కి ఈక్వల్ అవ్వాలా. అలా ఇక్కడ x ఏమవుతుందంటే -150 అవుతుంది. x ఏమవుతుంది, -150 అవుతుంది. అంటే ఇక్కడ ఉండాల్సిన వాల్యూ అనేది యాక్చువల్గా ఎంత ఉండాలి, 1475 ఉండాలి. కానీ ఇది ఎంత తక్కువ ఉంది, 150 తక్కువ ఉంది. అంటే ఇక్కడ ఉండాల్సిన నెంబర్ ఏమవుతుంది, 1475 -150 అవుతుంది. ఏమవుతుంది, 1475 -150 అవుతుంది. అలా ఇక్కడ ఉండే నెంబర్ ఏమవుతుందంటే చూడండి, సో 5231 1325 అవుతుంది అనమాట. ఇక్కడ ఉండే నెంబర్ ఏమవుతుంది, 1325 అవుతుంది. అవునా కదా. సో సింపుల్గా ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ అనేది సింపుల్గా వస్తుంది అనమాట. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది.
చూడండి క్వశ్చన్ నెంబర్ 97. ఇక్కడ ఏమంటున్నాడంటే ది యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 8 ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2 దెన్ ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ది న్యూ సెట్ ఆఫ్ నెంబర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 10 సంఖ్యల సగటు 8, ప్రతి సంఖ్యను 2తో విభజిస్తే కొత్త సమూహం యొక్క సగటు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 10 నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా 10 నెంబర్స్ ఉన్నాయి. వాటన్నిటి యొక్క యావరేజ్ ఎంత అంటే మనకి ఇచ్చింది 8 అని ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2, అయితే ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ అనేది ఏమవుతుంది డివైడెడ్ బై 2 అవుతుంది అనమాట. 2తో డివైడ్ అవుతుంది అనమాట. అలా అయితే ఏమంటాడు అంటే చూడండి దెన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది న్యూ సెట్ ఆఫ్ నెంబర్స్. సో డివైడెడ్ బై 2 అయినప్పుడు కొత్త సెట్ ఫామ్ అవుతుంది కదా. సో ఈ సెట్ యొక్క యావరేజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అసలు సింపుల్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి అబ్జర్వేషన్ లేదా ప్రతి నెంబర్ ఏమవుతుంది డివైడెడ్ బై 2 అవుతుంది. అలాంటప్పుడు వాటి యొక్క యావరేజ్ కూడా ఏమవుతుంది అంటే డివైడెడ్ బై 2 అవుతుంది కదా. అవునా కాదు, ఇది కూడా డివైడెడ్ బై 2 అవ్వాలి. ఆల్రెడీ చెప్పా ఇక్కడ ఉన్న ప్రతి అబ్జర్వేషన్ అనేది 1 ఇంక్రీజ్ అయింది అనుకోండి, 1 ఇంక్రీజ్ అయితే యావరేజ్ కూడా 1 ఇంక్రీజ్ అవుతుంది. లేదు 1 డిక్రీజ్ అయితే యావరేజ్ కూడా 1 డిక్రీజ్ అవుతుంది. ఇంటూ 2 అయితే యావరేజ్ కూడా ఇంటూ 2 అవుతుంది. డివైడెడ్ బై 4 అయితే యావరేజ్ కూడా డివైడెడ్ బై 4 అవుతుంది. ఇదే కదా నేను పాయింట్లో చెప్పింది. సో సేమ్ ప్రొసీజర్ అనమాట. ఇక్కడ ప్రతి అబ్జర్వేషన్ డివైడెడ్ బై 2 అవుతుంది. అప్పుడు యావరేజ్ కూడా ఏమవ్వాలి, ఖచ్చితంగా డివైడెడ్ బై 2 అవ్వాలి. అలా ఈ కొత్త సెట్ యొక్క యావరేజ్ ఏమవ్వాలి 8 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ 4. కానీ ఇదంతా చేయకూడదు అనమాట. ఇక్కడ యావరేజ్ అనేది డివైడెడ్ బై 2 అవుతుంది. అప్పుడు 8 అనేది యావరేజ్ కదా. సో ఇది డివైడెడ్ బై 2 చేస్తే 4, అది డైరెక్ట్ పెట్టేసేయాలన్నమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 98. ఇక్కడ ఏమంటాడంటే 10 ఈజ్ ద మీన్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్ అండ్ 5 ఈజ్ ద మీన్ ఆఫ్ అనదర్ సెట్ ఆఫ్ 3 అబ్జర్వేషన్స్. ద మీన్ ఆఫ్ ద కంబైన్డ్ సెట్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 10 అనేది 7 రాసుల సముదాయానికి సగటు మరియు 5 అనేది 3 రాసుల మరో సముదాయానికి సగటు. మొత్తం సముదాయాల సగటు ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వాటి యొక్క మీన్ ఎంత అంటే 10 అనమాట, యావరేజ్. అలాగే ఇంకొక 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వాటి యొక్క యావరేజ్ ఎంత అంటే 5 అనమాట. అర్థమైందా. సో మనల్ని ఏమడుగుతున్నాడు వీటన్నిటి యొక్క కంబైన్డ్ యావరేజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో జాగ్రత్త చూడండి. ఇక్కడ 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి లేదా 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అంటే 10 అనమాట. అలాగే ఇంకొక 3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అంటే 5 అనమాట. ఓకేనా. ఇచ్చిన డేటా ఇది. మనల్ని ఏమడుగుతున్నాడు కంబైన్డ్ యావరేజ్ అంటే ఈ టోటల్ 10 మెంబర్స్ కదా. సో ఈ 10 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చనే కదా. చూడండి ఇక్కడ మనకి టోటల్ యావరేజ్ తెలియదు కాబట్టి వీటికి దగ్గరకుంటే నెంబర్ అనుకుంటాం. అవునా. సో 5 అనుకుంటున్నాను నేను, 5 అనుకుంటున్నా. మరి ఇది 5 కాబట్టి ఈ రెండు 5 ఉండాలి. ఇది ఎగ్జాక్ట్గా ఉంది, 0 పెట్టేసేయి. ఇది ఎంత ఎక్కువ ఉంది 5 ఎక్కువ ఉంది. అలా ఎంతమందికి 7 మెంబర్స్కి. అవునా. సో 5 × 7 దట్ ఈక్వల్ టు ఏమవుతుంది 35 అవుతుందా, 35 అవుతుంది. అయితే ఇక్కడ ఈ 10 ఎలా వస్తుంది, 10 ఎలా వస్తుంది అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 10 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఏమవుతుంది 35 అవుతుందా. సో 35 యాజ్ ఇట్ ఈజ్ రాసేసాయి 35. కానీ ఇక్కడ ఏం చేయాలి బై 10 చేయాలి. బై 10 చేస్తే ఏమవుతుంది ఇది 3.5. ఆల్రెడీ ఇక్కడ ఒక 5 ఉంది. 5 + 3.5 అంటే ఏమవుతుంది 8.5 అవుతుందా, 8.5. అలా ఈ ఓవరాల్ కంబైన్డ్ యావరేజ్ ఎంత అంటే 8.5 అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 99. ఇక్కడ ఏమంటున్నాడంటే ద మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఈజ్ 50. ఇట్ వాజ్ లేటర్ ఫౌండ్ దట్ 2 అబ్జర్వేషన్స్ 13 and 24 వర్ ఇన్కరెక్ట్లీ రికార్డెడ్ యాజ్ 31 and 42. ద కరెక్ట్ మీన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 20 రాసుల సగటు 50, అనంతరం 2 రాసులు 13 మరియు 24 తప్పుగా 31 మరియు 42గా నమోదు చేయబడ్డాయని కనుగొనబడింది. సరే అయిన సగటు ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 20 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 20 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వాటన్నిటి యొక్క యావరేజ్ ఎంత అంటే 50 అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమైందంటే చూడండి ఇక్కడ ఈ 20 అబ్జర్వేషన్స్లో 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఏంటంటే 13, 24. ఏంటి అబ్జర్వేషన్స్ 13, 24. అయితే వీటిల్ని రాంగ్గా ఎంటర్ చేశారు, రాంగ్గా రికార్డ్ చేశారు. ఎలాగంటే చూడండి 13 and 24 వర్ ఇన్కరెక్ట్లీ రికార్డెడ్ యాజ్ 31 and 42. ఇవి కరెక్ట్ వాల్యూస్ అనమాట. కానీ వీటిని రాంగ్గా ఎలా రికార్డ్ చేశారంటే దీన్ని వచ్చేసి 31, దీన్ని వచ్చేసి 42గా రాంగ్గా రికార్డ్ చేశారు. అలా ఇవి రాంగ్ వాల్యూస్ అవుతాయి. మనల్ని ఏమడుగుతున్నాడు ద కరెక్ట్ మీన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో కరెక్ట్ యావరేజ్ అడుగుతున్నాడు అనమాట. సో కరెక్ట్ యావరేజ్ కావాలంటే మనం ఏం చేస్తాం కరెక్ట్ వాల్యూలోంచి రాంగ్ వాల్యూ తీసేస్తాం. సేమ్ ఇక్కడ కూడా కరెక్ట్ వాల్యూలోంచి రాంగ్ వాల్యూ తీసేస్తాం. అలా టోటల్గా వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేసేసి
దానికి బై 20 చేస్తాం, ఎందుకంటే 20 అబ్జర్వేషన్స్ కదా. సో బై 20 చేసేసి మనం యావరేజ్ అయితే కరెక్ట్ యావరేజ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ విడివిడిగా చేసే కంటే సింపుల్గా ఎలా చేద్దాం అంటే చూడండి, ఇక్కడ కరెక్ట్ వాల్యూస్ని యాడ్ చేయండి. కరెక్ట్ వాల్యూస్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, 13 అంటే 37 అవుతుంది. సో అలా టోటల్గా కరెక్ట్ వాల్యూ ఇది అవుతుంది. అలాగే ఇక్కడ రాంగ్ వాల్యూస్ని యాడ్ చేయండి. 3142 అంటే 73 అవుతుంది. అలా టోటల్ రాంగ్ వాల్యూ ఇది అవుతుంది. ఇప్పుడు చేయండి కరెక్ట్ వాల్యూ మైనస్ రాంగ్ వాల్యూ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి, 37 మైనస్ 73 అంటే ఏమవుతుంది, మైనస్ 36 అవుతుంది. అవునా కదా, మైనస్ 36 అవుతుంది. ఈ మైనస్ 36 ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసేసాయి. మైనస్ 36ని యాజ్ ఇట్ ఈజ్ రాసేసాయి. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 20 కాబట్టి బై 20 చేయాలి. ఇది మర్చిపోయారంటే ఆన్సర్ ఎగిరిపోయినట్టే. సో బై 20 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 2 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 18 టైమ్స్ పోతుంది. అవునా, సో 18/10 అంటే 1.8 అవుతుంది. 50 మైనస్ 1.8 అంటే ఏమవుతుందంటే 50 మైనస్ 1.8 అంటే ఏమవుతుందంటే 48.2 అవుతుందా. సో 48.2 అనేది ఆన్సర్ అవుతుంది. ఐ మీన్ కరెక్ట్ యావరేజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ అర్థమైందా, కరెక్ట్ మీన్ కావాలంటే ఏం చేస్తాం, కరెక్ట్ వాల్యూలోంచి రాంగ్ వాల్యూ తీసేస్తాం. ఇక్కడ తీసేయాలి కదా. సో తీసేయగా వచ్చిన వాటిని మళ్ళీ యాడ్ చేయాలి కదా, ఎందుకంటే మొత్తం అవుతాయి కదా, రెండు అబ్జర్వేషన్స్ కదా. సో దీంట్లోంచి ఇది తీసేస్తే ఒక వాల్యూ వస్తుంది, దీంట్లోంచి ఇది తీసేస్తే ఒక వాల్యూ వస్తుంది. రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ మైనస్ 36 వస్తుంది. అలా చేయకుండా మనం ఏం చేసాం, కరెక్ట్ వాల్యూస్ని యాడ్ చేసుకున్నాం, రాంగ్ వాల్యూస్ని యాడ్ చేసుకున్నాం. సో కరెక్ట్ వాల్యూ మైనస్ రాంగ్ వాల్యూ ఎక్కడి నుంచి చేసాం, ఎక్కడి నుంచి చేస్తే డైరెక్ట్గా మైనస్ 36 వచ్చేసింది అనమాట. ఓకేనా. సో సింపుల్ అవడం కోసం ఈ విధంగా చేసామన్నమాట. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 100. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద మీన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ 400 అండ్ ది రేషియో ఆఫ్ ఎక్స్ టు వై ఈజ్ 3:7. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై మైనస్ ఎక్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ మరియు వై యొక్క సగటు 400 మరియు ఎక్స్ మరియు వై యొక్క నిష్పత్తి 3:7, వై మైనస్ ఎక్స్ విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎక్స్ వై ఈ రెండింటి యొక్క మీన్ లేదా యావరేజ్ ఎంత అంటే 400 అనమాట. మరి 2 అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మీన్ ఏమవుతుంది, రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే వాటి యొక్క యావరేజ్ వస్తుంది, మీన్ వస్తుంది. అవునా, అది ఎంత ఇచ్చాడు, 400 ఇచ్చాడు. దీన్ని బట్టి నాకు చెప్పండి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏమవ్వాలి, ఎక్స్ ప్లస్ వై విల్ బి ఎంత అవుతుంది, 800 అవుతుందా, 800. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు, రేషియో ఆఫ్ ఎక్స్ టు వై అంటే ఎక్స్ ఈస్ టు వై అనమాట. ఏమి ఇచ్చాడు అంటే 3:7 అనమాట. ఓకేనా. సో ఎక్స్ ఈస్ టు వై లేదా ఎక్స్ బై వై ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 3:7 ఇచ్చాడు. సో దీన్ని బట్టి చెప్పండి నాకు ఎక్స్ వైని యాడ్ చేస్తే 800 వచ్చిందనమాట. కానీ ఇక్కడ పార్ట్స్ రూపంలో ఎక్స్ని వైని యాడ్ చేస్తే ఎన్ని పార్ట్స్ రావాలి, 7 + 3 10 పార్ట్స్ రావాలి. అవునా కదా. పార్ట్స్ రూపంలో ఎక్స్ని వైని యాడ్ చేస్తే 10 పార్ట్స్ వస్తుంది. కానీ ఇక్కడ యాడ్ చేస్తుంటే ఎంత వస్తుంది, 800 వస్తుంది. రెండింటిది ఈక్వల్ చేసుకోవచ్చు కదా, రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు. అవునా కదా. సో చేస్తే ఏమవుతుందంటే 1 పార్ట్ ఏమవుతుందంటే ఇక్కడ 80 అవుతుంది. చూసారా, 80 అవుతుంది. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే వై మైనస్ ఎక్స్ విలువ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో వై మైనస్ ఎక్స్ విలువ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ 1 పార్ట్ ఈక్వల్ టు 80 అని తెలుసు. అలాంటప్పుడు వై మైనస్ ఎక్స్ అంటే వై 7 పార్ట్స్ ఎక్స్ 3 పార్ట్స్, వై మైనస్ ఎక్స్ అంటే 7 - 3 4 పార్ట్స్ అవుతుందా. సో 4 పార్ట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది వై మైనస్ ఎక్స్ వాల్యూ అనమాట. ఓకేనా. సో వై మైనస్ ఎక్స్ ఎన్ని పార్ట్స్ అంటే 4 పార్ట్స్. ఆ వాల్యూ ఎంత అవుతుంది, 4 × 80 అని కదా, 1 పార్ట్ 80 అన్నప్పుడు 4 పార్ట్స్ ఎంత అవుతుంది, 4 × 80 4 8 32 అంటే 320 అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. లేదంటే మీకు అసలు ఇదంతా ఎందుకు అనుకుంటే ఎక్స్ ఈస్ టు వై ఎంత ఇచ్చాడు, రేషియో 3:7 కదా. అప్పుడు డైరెక్ట్గా ఎక్స్ అనేది 3a అనుకోండి, వై అనేది 7a అనుకోండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 800 అంటే 10a = 800 అవుతుంది. అలా ఏ వాల్యూ కనుక్కొని ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ కదా, వై మైనస్ ఎక్స్ కనుక్కోండి. అప్పుడైనా సరే ఇంతే వస్తుంది. కానీ డైరెక్ట్గా చేసేసామన్నమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 101. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద మీన్ ఆఫ్ m+3, m+5, m+6, m+9 అండ్ m+12 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా వీటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇంక తెలుగులో చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో యావరేజ్ అడుగుతున్నాడు అనమాట. యావరేజ్ అంటే ఏం చేస్తాం, మొత్తాన్ని యాడ్ చేస్తాం బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాస్తాం అనమాట. రాస్తే మనకి యావరేజ్ వస్తుంది. సో మొత్తాన్ని యాడ్ చేస్తే ఇక్కడ ఎంలు ఎన్ని ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి. చూసారా, అవునా కదా. ఇక్కడ ఎం అలా 5 M's ఉన్నాయి. అవునా. సో యాడ్ చేస్తే ఏమవుతుంది, 5M అవుతుంది. ప్లస్ ఇక్కడ నెంబర్స్ని యాడ్ చేస్తే
3 + 5 8, 8 + 6 14, 14 + 9 23, 23 + 12 ఎంత అవుతుంది 35 అవుతుంది కదా. సో నెంబర్స్ని యాడ్ చేస్తే 35 అవుతుంది. అలా ఇక్కడ ఉన్న ప్రతి అబ్జర్వేషన్ని యాడ్ చేస్తే మనకి 5m + 35 వచ్చిందనమాట సమ్ అనేది. సో దీన్ని డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేయాలి. మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ 5 కదా. సో బై 5 చేస్తే మనకి యావరేజ్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ స్ప్లిట్ చేస్తే 5m/5 అంటే 5 క్యాన్సిల్ అయిపోయి m అవుతుంది, ప్లస్ 35/5 అంటే ఏమవుతుంది 7 అవుతుందా. అలా యావరేజ్ ఏమవుతుందంటే m + 7 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 102. ఇక్కడ ఏమంటున్నాడంటే ది యావరేజ్ స్కోర్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ క్రికెటర్స్ వాజ్ 42. ఎ న్యూ ప్లేయర్ జాయిన్స్ అండ్ స్కోర్ 250% ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ ద గ్రూప్. As a result, the overall average is increased by 30%. What was the number of cricketers in the group before the new player joined అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక క్రికెటర్ల సమూహం యొక్క సగటు స్కోరు 42. ఒక కొత్త ఆటగాడు చేరి ఆ సమూహం యొక్క సగటు కంటే 250% స్కోరు సాధించాడు. ఫలితంగా మొత్తం సభ్యుల సగటు 30% పెరుగగా కొత్త ఆటగాడు చేరే ముందు సమూహంలో క్రికెటర్ల సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ స్కోర్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ క్రికెటర్స్ వాజ్ 42 అనేసి ఇచ్చాడు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ క్రికెటర్స్ అంటున్నాడు కానీ అక్కడ అసలు ఎంతమంది ఉన్నారో చెప్పలేదు. మనల్ని కనుక్కోమంది కూడా అదే. ఓకేనా. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి అక్కడ నెంబర్ ఆఫ్ క్రికెటర్స్ ఎంతమంది అంటే లెటర్స్ n అనుకుందాం. వీళ్ళందరి యొక్క యావరేజ్ స్కోర్ ఎంత అంటే మనకి ఇచ్చింది 42 అని ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో ఇది వాడిచ్చిన డేటా. అయితే ఏమన్నాడు అంటే చూడండి ఏ న్యూ ప్లేయర్ జాయిన్స్. ఓకేనా. సో వీళ్ళకి ఇంకోటి వచ్చి యాడ్ అవుతాడు అనమాట. వీళ్ళతో జాయిన్ అవుతాడు. అలా వీళ్ళు ఎంతమంది అవుతారు n+1 మెంబర్స్ అయితే అవుతారు. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి అండ్ స్కోర్ 250% ఆఫ్ ద యావరేజ్. వీడు కొత్తగా వచ్చినోడు ఎవడైతే ఉన్నాడో వీడు చేసే స్కోర్ ఎలా ఉందంటే 250% ఆఫ్ ద యావరేజ్. అంటే ఈ యావరేజ్ 42 కదా, ఇందులో 250% ఉందన్నమాట. మరి ఇందులో 250% అంటే ఏమవుతుంది 250% ఆఫ్ యావరేజ్. యావరేజ్ అంటే 42 కదా. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి 0 0 గెట్ క్యాన్సిల్. 5 ఇక్కడ 2 టైమ్స్, 5 ఇక్కడ 5 టైమ్స్, 2 1 టైమ్, 2 ఇక్కడ 21 టైమ్స్. సో 5 × 21 అంటే 105. అలా ఈ కొత్తగా వచ్చినప్పుడు ఎంత స్కోర్ చేస్తాడంటే 105 స్కోర్ చేస్తాడు అనమాట. వీడి యొక్క స్కోర్ ఎంత అంటే 105 అనమాట. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి యాజ్ ఎ రిజల్ట్ ద ఓవరాల్ యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%. సో వీడు యాడ్ అవటం వల్ల ఏమైందంటే యావరేజ్ అనేది 30% ఇంక్రీజ్ అయింది అనమాట. ఎంత ఇంక్రీజ్ అయింది 30% ఇంక్రీజ్ అయింది కదా. సో 30% అంటే ఎంత యావరేజ్ 42 ఉండాల్సింది 30% ఇంక్రీజ్ అయింది. మరి 42లో 30% అంటే ఏమవుతుంది 30% ఆఫ్ 42 అంటే ఏమవుతుంది అంటే చూడండి జాగ్రత్తగా. సో 0 0 గెట్ క్యాన్సిల్డ్. 3 × 42 అంటే 3 2s 6, 3 4s 12 బై 10 కాబట్టి 12.6 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా 30% అంటే ఎంత అంటే 12.6 అనమాట. 30% ఇంక్రీజ్ అయిందంటే 12.6 ఇంక్రీజ్ అయింది. అర్థమైందా. అంటే ఇప్పుడు 42 ఉండాల్సిందే 12.6 అయిందంటే ప్రజెంట్ ఎంత ఉంటుంది 54.6 ఉంటుందా 54.6 ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ కొత్తగా వచ్చిన యొక్క వాల్యూ కనుక్కోవచ్చు కదా. ఎలా కనుక్కుంటాం అంటే చూడండి సైన్ ప్లస్ఏ కాబట్టి వదిలేసేయచ్చు. ఓకేనా. సో +1 × 42 చేయాలి. అలాగే ప్లస్ 12.6 × n+1 చేయాలి. అలా వీడి యొక్క వాల్యూ వస్తుంది. కానీ వీడి యొక్క వాల్యూ ఎంత మనకి 105 అని తెలుసు. అవునా కదా. కొత్తగా వచ్చినప్పుడు ఎంత స్కోర్ కొట్టాడు అంటే 105. అదే స్కోర్ ఇక్కడి నుంచి కనుక్కుంటాం మనం. ఎలా అంటే 1 × 42 అవునా కదా. సో 42 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 12.6 × n+1 ఏమవుతుంది n+1 × 12.6 దాన్ని 126/10గా రాసుకుందాం. సో ఇక్కడ ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి ఇక్కడ 42 ఒకటి వెళ్తే -42 అవుతుందా. సో -42 105 -42 అంటే 3 and 6 63 అవుతుందా 63 అవుతుంది. సో 63 = ఏమవుతుంది ఇది అటు వెళ్ళిపోతే n+1 × 126/10 అవుతుందా 126/10 అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 63 1 టైం పోతుంది. 63 ఇక్కడ 2 టైమ్స్ పోతుందా 2 1 టైమ్ 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. ఈ 5 అటు వెళ్ళిపోతుందా 5 = ఏమవుతుంది ఇక్కడ n+1 మిగులుతుంది. దీన్ని బట్టి n = ఏమవుతుందంటే 4 అవుతుంది. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ క్రికెటర్స్ ఇన్ ద గ్రూప్ బిఫోర్ ద న్యూ ప్లేయర్ జాయిన్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ కొత్తగా వచ్చినోడు ఉన్నాడు కదా వీడు రాకముందు అసలు ఒరిజినల్గా ఎంతమంది ఉన్నారు అనేసి క్వశ్చన్
క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఒరిజినల్గా ఎంతమంది ఉన్నారు, n మెంబర్స్ కదా, సో n అంటే 4 కాబట్టి 4 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 103. ఇక్కడ ఏమన్నాడంటే ఇన్ ఏ ఫుట్బాల్ టోర్నమెంట్ రియల్ మ్యాడ్రిడ్ స్కోర్డ్ 33 goals and 22 goals were scored against it. Find the average number of goals done by scored player of the Real Madrid అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో రియల్ మ్యాడ్రిడ్ 33 గోల్స్ చేసింది మరియు అందుకు విరుద్ధంగా 22 గోల్స్ చేయబడ్డాయి. రియల్ మ్యాడ్రిడ్ ఆటగాళ్లు చేసిన సగటు గోల్స్ సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ అయితే జరిగిందనమాట. అందులో ఒక టీం ఉంది, ఏంటంటే రియల్ మ్యాడ్రిడ్ అనమాట. ఇది ఒక టీం. అయితే ఈ టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ కలిపి ఎన్ని గోల్స్ చేశారంటే రియల్ మ్యాడ్రిడ్ స్కోర్డ్ 33 గోల్స్ అనమాట. ఓకేనా? సో ఈ రియల్ మ్యాడ్రిడ్ అనే టీంలో ప్లేయర్స్ అందరూ కలిసి ఎన్ని గోల్స్ చేశారంటే 33 గోల్స్ చేశారనమాట. అలాగే వీళ్ళకి ఆపోజిట్ టీం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళకి అగెనెస్ట్గా ఎన్ని గోల్స్ చేశారంటే 22 గోల్స్ చేశారనమాట. కానీ ఇది మనకు అనవసరం, అవునా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఫైండ్ ది యావరేజ్ నంబర్ ఆఫ్ గోల్స్ డన్ బై స్కోర్డ్ ప్లేయర్ ఆఫ్ ది రియల్ మ్యాడ్రిడ్. అంటే ఈ రియల్ మ్యాడ్రిడ్ అనే టీం ఉంటుంది కదా, ఇందులో ప్రతి ప్లేయరు యావరేజ్గా ఎన్ని గోల్స్ చేశాడు, ఇందులో ప్రతి ప్లేయరు యావరేజ్గా ఎన్ని గోల్స్ చేశాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో యావరేజ్ గోల్స్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో యావరేజ్ కావాలంటే ఏం చేయాలంటే అసలు వీళ్ళు టోటల్ సమ్ ఆఫ్ ది గోల్స్ వీళ్ళందరూ కలిపి ఎన్ని గోల్స్ చేశారో చూడు. సమ్ ఆఫ్ ది గోల్స్ ఎన్ని, ఇక్కడ 33 కదా, ఎందుకంటే టీం మొత్తం కలిపి టోటల్ ఎన్ని గోల్స్ చేశారంటే 33 గోల్స్ బై ఇక్కడ వీళ్ళు ఎంతమంది చేశారు ఈ 33 గోల్స్ని, టీం మొత్తం చేసింది. టీం మొత్తం అంటే ఇక్కడ ఫుట్బాల్ టీంలో ఎంతమంది ఉంటారు, ఫుట్బాల్ టీంలో 11 మెంబర్స్ ఉంటారు, అవునా? సో ఈ 33 గోల్స్ని 11 మెంబర్స్ చేశారు కాబట్టి బై 11 చేయాలి. అర్థమైందా? సమ్ ఆఫ్ ది గోల్స్ ఏమో 33, వీళ్ళని చేసింది ఎవరంటే నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంతమంది అంటే 11 మెంబర్స్ కదా, సో బై 11 చేస్తే వీళ్ళ యొక్క యావరేజ్ వస్తుంది. సో 33 బై 11 అంటే ఏమవుతుందంటే 3 అవుతుంది. అంటే ఇక్కడున్న ప్రతి ప్లేయర్ కూడా యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్గా 3 గోల్స్ అయితే చేశాడనమాట. అంతే కదా, యావరేజ్గా 3 గోల్స్ చేస్తే అలా 11 మెంబర్స్ ఎన్ని గోల్స్ అవుతాయి, 11 3s 33 అవుతున్నాయి, అవునా కదా? సో అలా వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అంటే 3 అనమాట. ఓకేనా? సో అలా ఈ టీంలో ఉన్న ప్రతి ప్లేయర్ యావరేజ్గా ఎన్ని గోల్స్ చేస్తాడంటే 3 గోల్స్ అయితే చేస్తాడనమాట. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 104. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 3/4, 5/8, 7/12, 15/16 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 3/4, 5/8, 7/12, 15/16 యొక్క సగటు కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి అంటే చూడండి, 3/4 ఒకటి, అలాగే 5/8 ఒకటి, 5/8 ఒకటి, 7/12 ఒకటి, అలాగే 15/16 ఒకటి, 15/16 ఒకటి. ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యావరేజ్ కావాలంటే ఏం చేయాలి, మొత్తాన్ని యాడ్ చేస్తాం కదా, సో సమ్ కనుక్కుంటాం. సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తాం, అవునా? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా, సో 4 కాబట్టి బై 4 చేస్తాం, సరిపోతుంది, యావరేజ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఎల్సిఎం కట్టండి, 4, 8, 12, 16కి ఎల్సిఎం ఏమవుతుంది, 48 అవుతుంది కదా, సో 48 అనేది ఎల్సిఎం అవుతుందా, సో 48 ఎల్సిఎం అవుతుంది. 48లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ ఉన్న 4 12 టైమ్స్ పోతుంది, 12 3s 36 అవుతుందా, 36 అవుతుంది. ప్లస్ ఇక్కడ 48లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది కదా, సో 6 × 5 అంటే ఎంత అవుతుంది, 6 5s 30 అవుతుంది. ప్లస్ 48లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది, 4 × 7, 4 7s 28 అవుతుందా, ప్లస్ 28. ప్లస్ 48లో 16 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది, 3 × 15, 3 × 15 అంటే 45 అవుతుంది. అలా వీటి యొక్క సమ్ వాల్యూ ఇది వస్తుంది. కానీ ఇక్కడ మొత్తానికి బై 4 ఉంది కదా, సో ఆ బై 4 కూడా ఇక్కడ రాసేసుకో, సరిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ టోటల్గా 139 వస్తుంది. పైన 139/48 × 4 అలానే వదిలేసేయండి. ఇక్కడ 139లో ఇక్కడ కింద వాటిలో ఏమి క్యాన్సిల్ అవ్వు అంటే పైన 139 అలానే ఉంటుంది. సో న్యూమరేటర్లో 139 ఎక్కడ ఉంటే అదే మన ఆప్షన్ అవుతుంది. చూడండి ఇక్కడ 139 లేదు, పైన రాంగ్ ఆప్షన్, ఇక్కడ కూడా 139 లేదు, రాంగ్ ఆప్షన్, ఇక్కడ కూడా 139 లేదు, రాంగ్ ఆప్షన్. సో 139 పైన ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ. సో అలా మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్న 4 × 8 అంటే 4 × 8 32 అవుతుంది, 4 4s 16 192 అవుతుంది, పైనేమో 139. అలా అయినా సరే ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా?
చూడండి క్వశ్చన్ నెంబర్ 105. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ది యావరేజ్ ఆఫ్ 4 నంబర్స్ ఏబిసిడి ఈజ్ 26. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 19.5 దెన్ యావరేజ్ ఆఫ్ సి అండ్ డి విల్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 4 సంఖ్యలు ఏబిసిడి యొక్క సగటు 26, ఏ మరియు బి యొక్క సగటు 19.5 అయితే సి మరియు డి యొక్క సగటు ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి ఏంటంటే ఏబిసిడి, ఓకేనా. సో ఈ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే మనకి ఇచ్చింది 26 ఇచ్చాడు అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 19.5. ఇందులో ఏబి ఉంటాయి కదా, ఏబి అంటే ఇవి 2 నెంబర్స్ కదా. సో ఈ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 19.5 ఇచ్చాడు అనమాట, 19.5 ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడు అంటే దెన్ యావరేజ్ ఆఫ్ సి అండ్ డి విల్ బి అనేసి అడుగుతున్నాడు. సో సిడి అంటే ఈ 2 ఉంటాయి కదా, ఈ రెండింటి యొక్క యావరేజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చనే, జాగ్రత్త చూడండి. ఇక్కడ సిడి ఇవి ఎక్కడ ఉంటాయి, ఏబిసిడిలో ఉంటాయి, అవునా. మరి వీటన్నిటి యొక్క యావరేజ్ ఎంత అంటే 26 అయితే అందులో ఉన్న సిడిఏ కదా. సో వీటి యొక్క యావరేజ్ కూడా ఏమవ్వాలి, వీటి యొక్క యావరేజ్ కూడా 26 అవ్వాలి, అవునా కదా. సింపుల్ మోడల్ ఇది, అవునా. సో ఇది 26 కాబట్టి ఈ రెండు 26 ఉండాలి. సో ఇది ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి 0 పెట్టేసేయి. అలాగే ఇది ఎంత తక్కువ ఉంది, ఇది ఎంత తక్కువ ఉందంటే 6.5 తక్కువ ఉంది అనమాట, అవునా కదా. 6.5 తక్కువ ఉంది, అవునా. సో తక్కువ ఉంది కాబట్టి మైనస్ పెట్టేసేయండి. అలా ఎంతమందికి 2 మెంబర్స్కి, అలా ఎంతమందికి అంటే 2 మెంబర్స్కి కాబట్టి ఏమవుతుందంటే -13 అవుతుందా, -13 అవుతుంది, అవునా. అయితే ఇక్కడ చూడండి ఈ సిడి ఎలా వస్తుంది, ఏబిసిడిలోంచి ఏబి తీసేస్తే సిడి వస్తుంది, అంటే ఈ 4 మెంబర్స్లోంచి ఈ 2 మెంబర్స్ని తీసేస్తే ఈ 2 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, 0లోంచి ఈ -13 తీసేసామనుకోండి, 0లోంచి ఈ -13 తీసేస్తే మనకి వాల్యూ వస్తుంది, ఏమొస్తుంది 0 -13 అంటే +13 కదా. సో +13 దాన్ని దేంతో డివైడ్ చేయాలి, 2 మెంబర్స్ కాబట్టి బై 2 చేయాలి, అప్పుడు ఆన్సర్ అయిపోతుంది. సో 26 + 6 ప్లస్ ఇది ఎంత అవుతుంది 6.5 అవుతుందా, +6.5 అవుతుంది. ఇది ఎంత అవుతుంది అంటే 32.5 అవుతుందా, 32.5 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 106. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 4 నెంబర్స్ W, X, Y and Z ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ద యావరేజ్ ఆఫ్ ద స్మాలెస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 22 వైల్ ది యావరేజ్ ఆఫ్ ది లార్జెస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 28. ఫైండ్ ది రేంజ్ ఆఫ్ డేటా అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 4 సంఖ్యలు W, X, Y అండ్ Z ఆరోహణ క్రమంలో ఉన్నాయి. 3 అతి చిన్న సంఖ్యల సగటు 22 కాగా 3 అతిపెద్ద సంఖ్యల సగటు 28. డేటా పరిధి ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 4 నెంబర్స్ ఉన్నాయి, W, X, Y, Z. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి అంటే అసెండింగ్ ఆర్డర్, అంటే సింపుల్గా ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. అసెండింగ్ ఆర్డర్ అంటే పెరుక్కుంటూ వెళ్తాయి కదా, లీస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూ. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇవైతే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి ది యావరేజ్ ఆఫ్ ది స్మాలెస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 22. ఇందులో స్మాలెస్ట్ 3 నెంబర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యావరేజ్ ఎంత అంటే 22 అనమాట. మరి ఇందులో స్మాలెస్ట్ 3 నెంబర్స్ అంటే ఏమవుతాయి అంటే ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి హైయెస్ట్ వాల్యూ ఏమవుతుంది, జెడ్ అవుతుంది. మరి దీనికంటే ఈ 3 చిన్నయే కదా, అవునా కదా. అలా ఈ 3 ఏమవుతాయి అంటే స్మాలెస్ట్ 3 వాల్యూస్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఉన్న వాటిలో హైయెస్ట్ వాల్యూ జెడ్ అవుతుంది, లోయెస్ట్ వాల్యూ ఏమవుతుందంటే W అవుతుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి లోయెస్ట్ టు హైయెస్ట్ ఉంటుంది, తెలుసు కదా. సో ఇది హైయెస్ట్ కాబట్టి దీంతో పోలిస్తే ఈ 3 స్మాలెస్ట్ వాల్యూసే అవుతాయి. సో అలా ఈ 3 స్మాలెస్ట్ వాల్యూస్ యొక్క యావరేజ్ ఎంత అంటే 22 ఇచ్చాడు అనమాట. ఏంటి W, X, Y ఈ మూడిటి యొక్క యావరేజ్ ఎంత అంటే ఈ మూడిటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే మనకి 22 ఇచ్చాడు అనమాట, అవునా. అలాగే ఇక్కడ ఏమంటాడంటే వైల్ ద యావరేజ్ ఆఫ్ ది లార్జెస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 28. లార్జెస్ట్ 3 నెంబర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యావరేజ్ ఎంత అంటే 28 అనమాట. సేమ్ మళ్ళీ అదే చూడండి, ఇక్కడ లోయెస్ట్ వాల్యూ ఏమని చెప్పాను, లోయెస్ట్ వాల్యూ ఏమవుతుందంటే W అవుతుంది కదా. మరి దీంతో పోలిస్తే ఈ 3 లార్జెస్ట్ వాల్యూస్ అవుతాయి కదా, ఎందుకంటే ఉన్న వాటిలో అతి చిన్న వాల్యూ W అవుతుంది. దాంతో పోలిస్తే ఈ 3 కూడా ఏమవుతాయి, లార్జెస్ట్ వాల్యూస్ అవుతాయి. వీటి యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 28 అని ఇచ్చాడు అనమాట. అంటే X, Y, Z, X, Y, Z ఈ మూడిటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు అంటే 28 ఇచ్చాడు అనమాట. ఈ మూడిటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 28 ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడు అంటే ఫైండ్ ది రేంజ్ ఆఫ్ ది డేటా, రేంజ్ అడుగుతున్నాడు అనమాట. రేంజ్ అంటే ఏంటి, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. రేంజ్ అంటే ఏంటి, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ అంటే ఇప్పుడే చెప్పాను
చెప్పారు జెడ్ మైనస్ లోయెస్ట్ వాల్యూ అంటే డబ్ల్యూ, ఈ వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా జాగ్రత్త చూడండి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ XY అన్నారు, ఇక్కడ XY అన్నారు, డబ్ల్యూ ప్లేస్లో ఎవరు వచ్చారు, జెడ్ వచ్చారు. అంటే ఇక్కడ డబ్ల్యూని జెడ్ రీప్లేస్ చేసింది, అంటే పర్సన్ రీప్లేస్మెంట్ అనమాట. అవునా? సో పర్సన్ రీప్లేస్మెంట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ డిఫరెన్స్ 0, ఇది మనకు అనవసరం. రైట్ సైడ్ డిఫరెన్స్ తీసుకోండి, 22 అనేది 28 అయింది, అంటే ఎంత అయినట్టు +6 అయినట్టు. అవునా? సో ఈ +6 ఇంటూ ఏం చేయాలి, 3 చేయాలి కదా. సో +6 ఇంటూ 3 అంటే ఏమవుతుంది, +18 అవుతుంది. సో ఈ +18 అంటే ఏమవుతుంది అని చెప్పాను, న్యూ మైనస్ ఓల్డ్ అని చెప్పే కదా. సో న్యూ మైనస్ ఓల్డ్, న్యూ అంటే కొత్తగా వచ్చింది ఎవరు, జెడ్ కదా. సో జెడ్, ఓల్డ్ అంటే ఎవరు, డబ్ల్యూ కదా ఇనీషియల్గా ఉంది. సో డబ్ల్యూ, జెడ్ మైనస్ డబ్ల్యూ అంటే ఎంత, +18 అనమాట. మనల్ని అడిగింది ఏంటి, రేంజ్ అంటే ఇప్పుడే చెప్పా, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ, జెడ్ మైనస్ డబ్ల్యూ, అది ఎంత మనకి 18 కదా. సో 18 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.